తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మరో 4 పథకాలను ప్రారంభించనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పథకాల అమలు కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 రిపబ్లిక్ డే సందర్భంగా మరో 4 పథకాలను కూడా ప్రవేశపెట్టనుంది. అయితే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలను చెప్పుకోవచ్చు మనం. దాంట్లో రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఉండేది దాన్ని రైతు భరోసాగా పేరు మార్చారు. అయితే గత ప్రభుత్వం ఈ రైతు భరోసాను ఏదైతే 10,000కు ఎకరం చొప్పున ఇచ్చేది, కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని 12,000 ఎకరానికి 12,000 చొప్పున ఇవ్వనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఆత్మీయ భరోసా అనేది లేదు, అంటే రైతు కూలీలకు ఇచ్చేటువంటి భరోసానే ఆత్మీయ భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేరు పెట్టింది. దీంట్లో ఆత్మీయ భరోసాలో కూలీలకు, అంటే కూలీలు చేసేటువంటి వారు ఎవరైతే ఈ నరేగా కింద స్కీమ్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారో వారికి కూడా ఒక నామ్స్ పెట్టారు. ఆ నామ్స్ ప్రకారం ఇయర్లీ ఇన్ని డేస్ చేసినట్టయితే వారికి కూడా రైతు కూలీలు వర్తిస్తుందని చెప్పి వారికి కూడా ఎకరానికి 12,000 చొప్పున, అంటే సంవత్సరానికి 6 నెలలకు 6,000 చొప్పున, 2 సార్లు కూడా 12,000 చొప్పున వాళ్ళకి రైతు కూలీలకు కూడా భరోసా ఇవ్వనంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మరో 2 కీలకమైన పథకాలను కూడా ప్రభుత్వం ఏదైతే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించనుంది అది ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేటెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం ఏదైతే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఏదైతే ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ సర్కార్లో ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, కానీ ఈ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డ్స్ ఇస్తుందని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను కూడా ఏదైతే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించింది. అయితే ఈ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అర్హులైన వారికి ఇవ్వడం లేదు, తమ పార్టీకి చెందిన వారికి ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఏదైతే పారదర్శకంగానే చేస్తుంది, ఆన్లైన్ యాప్స్ ద్వారానే చేస్తుంది. ఎవరికి కూడా ఎమ్మెల్యే కానీ అక్కడ అధికారులకు సంబంధించినటువంటి ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకోరు. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించిన విషయం కావచ్చు ఖచ్చితంగా వస్తుంది, ఇస్తాము. ఈ ప్రక్రియ కూడా నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి కూడా ఇటు మంత్రులు కావచ్చు అలాగే అధికారులు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గ్రామాల్లో కూడా ఏదైతే గ్రామ సభలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఎవరి పేరైతే లిస్టులో లేదో తమకు అర్హత ఉందని వారు భావిస్తున్నారో వారు మరొకసారి ఆ గ్రామ సభలకు వెళ్ళి అక్కడ అధికారుల ద్వారా అక్కడ తమ పేరును కూడా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే మరోసారి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా గతంలో ఎవరైతే మీ సేవ ద్వారా కావచ్చు లేకపోతే నేరుగా ఎంఆర్ఓ ఆఫీసులో గారు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరి పేరు రాకపోయినా కానీ ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తుంది. నిరంతరంగా ఏదైతే కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అర్హులైన వారందరికీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద చూసినట్టయితే గత ప్రభుత్వం కేవలం 10,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం 12,000 ఇస్తుంది. అలాగే ఆత్మీయ భరోసా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎప్పుడు కూడా రైతు కూలీలకు సంబంధించినటువంటి ఆలోచనే చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నిర్ణయాన్ని. రైతు కూలీలకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో కూడా తమ పేర్లు రాకపోతే తారు కూడా అప్లై చేసుకోవచ్చని కూడా చెప్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ప్రభుత్వం అలాగే రైతుల పక్షాన ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే రైతు దీక్షలు చేస్తున్నారు ఈ రైతు దీక్షలన్నీ కూడా దొంగ దీక్షలు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం చేసింది ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైతే రైతు భరోసా కావచ్చు రైతు కూలీలకు సంబంధించిన విషయాల్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఈ నిర్ణయించిన నేపథ్యంలో నిర్ణయించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే రైతు దీక్షలు జిల్లాల వారీగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే వారి ఉద్దేశం రైతు దీక్షలు చేసిన వెంటనే అంటే ప్రతిపక్ష ప్రయత్నంలో భాగంగానే చేసుకుంటూ వచ్చింది. అజయ్, అంటే రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము రైతు దీక్షను ఇలాగే కొనసాగిస్తామని కూడా ప్రతిపక్షాలు పదే చెబుతున్నాయి. అండ్ అంతకుముందు కూడా రైతు బంధు రైతు భరోసా విషయంలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరికి అందలేదనే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 4 పథకాలను ప్రారంభించబోతున్నారు. అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవి ఇంకా ఎవరికీ అందనే లేదు. మరి వాటిపైన ఎటువంటి ఫోకస్ చేయనుంది ప్రభుత్వం? అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు బంధు అంటే వాళ్ళ హయాంలో ఏదైతే రైతు బంధుగా పేరు ఉంది ఆ రైతు బంధు కూడా ఎలా ఇచ్చిందంటే అసలు సాగుకు పనికిరానటువంటి భూమి ఏదైతే ఉందో సాగు చేయనటువంటి భూమి ఏదైతే ఉందో అలాగే గ్రానైట్ సంబంధించి కొండలు రాళ్ళు రప్పలు ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని భూములకు కూడా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పేరుతో పెద్ద ఎత్తున ఏదైతే పేదవారికి కాకుండా ఉన్నవారికే కట్టబెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఒక స్టాటిస్టికల్గా ఎక్కడైతే రైతులు ఏదైతే వారు పంట పండిస్తున్నారో అలాగే రైతు కేవలం పంట పండించే
వారికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయింది. సో ఇందులో భాగంగా ఒక ఏరియల్ సర్వేని కూడా వారు ఒకటి చేశారు. ఆ ఏరియల్ సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఎంతమంది రైతులు తమ భూమి సాగు చేస్తున్నారో భూమి సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి ఏదైతే రైతు బంధు రైతు భరోసా అందే విధంగా వారు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక లిస్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది. దీంట్లో ఎవరైనా మిస్ అయితే కూడా ఏదంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు చాలా మందికి అందడం లేదు, పేదవారికి దూరంగా ఈ రైతు భరోసా అయిందని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఎవరికి దూరం కాదు, ఖచ్చితంగా ఈ ప్రక్రియని నిరంతరంగా కూడా కొనసాగిస్తామని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే రైతు కూలీలకు కూడా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రైతు కూలీలు ఎవరైతే పనిచేస్తారో ఆ పథకానికి సంబంధించిన చేసిన వారికి కూడా రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో గత ప్రభుత్వం లాగా ఎక్కడ కూడా మాయలు కానీ మంత్రాలు కానీ చేయడం లేదు. గత ప్రభుత్వం చేసినట్టు ఎక్కడ కూడా మేము ఉన్నవారికి ఇవ్వడం లేదు, కేవలం పేదవారికి స్వచ్ఛంగా రైతులకు అందే విధంగానే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రైతు భరోసా కావచ్చు ఆత్మీయ రైతు భరోసా కావచ్చు రెండు కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వం చూసినట్టయితే ఓవరాల్గా 10 ఏళ్లలో 50,000 కోట్లకు పైగానే ఏదైతే రైతులకు చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50,000కు పైగా ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే అటు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ఇలా అనేక అంశాలలో ఈ ప్రభుత్వం ముందడుగు వేసింది, రైతుల పక్షాన నిలుస్తుందని కూడా వారు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మనం రైతు రుణమాఫీకి చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ 21,000 కోట్లు ఇప్పటికే పూర్తి చేసింది ప్రభుత్వం. ఇంకొంచెం మంది ఉన్నారు, అర్హులైన వారిని కూడా ఖచ్చితంగా గుర్తించి రైతు రుణమాఫీ కూడా చేస్తాం, 2 లక్షల లోపు రుణమాఫీ అన్నాము, ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా మందికి చేయలేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కో మాట చెప్తున్నారు, ఒకరు 17,000 కోట్లని, ఒకరు 18,000 కోట్లని, ఒకరు 20,000 కోట్లని. అంటే వారికే ఒక క్లారిటీ లేదు, అసలు ఎవరికి ఇచ్చాము ఎంత ఇచ్చాము అనేది ఒక క్లారిటీ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేవలం గత ప్రభుత్వం ఏదైతే 4 దఫాలుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది, కానీ 2 సార్లు చేసినప్పటికీ 4 దఫాలుగా చేసుకుంటూ వచ్చింది. ఆ 4 దఫాలు రుణమాఫీ చేయడం వల్ల కేవలం రైతులకు బ్యాంకులో వడ్డీలకే సరిపోయింది తప్ప అసలు కూడా ఎక్కడ కూడా సరిపోలేదు. సో ఈ నేపథ్యంలో వారు రైతులను చీట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది, అలాగే రైతు భరోసా కల్పిస్తుంది, ఆత్మీయ రైతు భరోసా కల్పిస్తుంది, అలాగే ఇల్లు లేని వారికి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లకు విషయానికి వచ్చినట్టు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందలేదు, కట్టిన ఇల్లు కట్టినట్టుగానే ఉండిపోయాయి, ఎవరికి అర్హులైన వారికి కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయంలో చాలా పక్కా ప్రణాళికగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ రైట్. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా మనం చూసుకుంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా పేదవారికి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తోనే ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయాన్ని పథకాలను పార్టీ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈసారి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా అంటే సంవత్సరానికి 3,500 చొప్పున ఏదైతే నియోజకవర్గానికి ఇవ్వను ఉన్నారు, దీంతోపాటు మరికొన్ని ఇల్లు అంటే ప్రతి ఏడాది కూడా ఈ ఇళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు రైట్ రేషన్ కార్డుకి సంబంధించి గత 10 ఏళ్లుగా కూడా ఏదైతే పేదవారందరూ అంటే నూతనంగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, గతంలో అసలు అప్లికేషన్లో లేని వారు కావచ్చు, పేరు అడిషనల్గా యాడ్ చేసుకునే విధానం కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ప్రక్రియలు రెండూ కూడా నిరంతరంగా కొనసాగుతాయి, ఎక్కడ కూడా ఈ ప్రక్రియల్ని ఆపే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దొంగ మాటలు దీక్షలను ఎవరు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రామ సభల ద్వారా ఇప్పటికే చాలా నిరూపితమైంది. 98% గ్రామ సభలు చాలా ప్రశాంతంగా నిర్వహించారు. అక్కడ అర్హులు అయినటువంటి వారు ఎవరి పేరైతే వారు రాలేదు వారు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. లిస్టులో పేరు వచ్చిన వారు ఆనందోత్సవాలను మనం చూసాము. సో ఖచ్చితంగా ప్రభుత్వం మిగతా అందరినీ కూడా అదే రకంగా సంతోషపెడుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో, పేదవారు ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ రైతు భరోసా కావచ్చు, అలాగే ఇందిరమ్మలకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రతి పేదవాడికి అందే వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతుందని చెప్పి ఒక ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ 4 పథకాలను కూడా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ప్రవేశపెట్టనుంది. ఈ 4 పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే రానున్న ఎన్నికలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీకి దగ్గరగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 4 పథకాలు కూడా గ్రామాల్లో కూడా చాలా ప్లస్ అవుతుందని చెప్పి ప్రభుత్వం పార్టీ ఆలోచన చేస్తున్నా కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ అజిమ్, థ్యాంక్ యూ.